నమస్కారం. సిసిసి ప్రేక్షకులకు స్వాగతం. సిసిసి ప్రేక్షకులకి, నారదీయం వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. 2020 మన ఎంతగా ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలుసు. ఇంకా పెడుతూనే ఉంది. ఇంటెన్సిటీ తగ్గినా కానీ ఇంకా మనం కరోనా కోరల్లోనే ఉన్నాం. ఈ 2020 తాలూకు దుష్ప్రభావాలన్నింటినీ కూడా ఈ దీపావళి మనకి విముక్తి చేసి మేలు జరగాలని, 2021ని స్వాగతిస్తూ మంచి జరగాలని, ఈ రానున్న రోజులన్నీ కూడా ప్రతిరోజు ప్రతినిత్యం మనకి ప్రతి కుటుంబంలోనూ చీకట్లు తొలగిపోయి వెలుగులే నింపాలని, అందరికీ ఆరోగ్యం సమకూరాలని కోరుకుంటూ మనం కార్యక్రమంలోకి పెడదాం. ఇప్పుడు మనందరికీ తెలుసు, రేపు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి, అంటే రేపంటే ఇవాళే తీసేద్దాం. మనందరికీ తెలుసు, ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 131వ జయంతి జరుపుకుంటున్నాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అందరికీ నచ్చాలని, 135 కోట్ల భారతీయులకి నెహ్రూ గారు ఆదర్శం అవ్వాలని మనం కోరుకోక్కర్లేదు. కొంతమందికి కొన్ని ఆదర్శాలు నచ్చుతాయి, కొంతమంది కొన్ని సిద్ధాంతాలు నచ్చుతాయి. సిద్ధాంత విభేదాలు అన్నది సర్వసాధారణం. కానీ వ్యక్తిగత ద్వేషాలు, విద్వేషాలు, దుష్ప్రచారాలు అనేది తగవని మనందరికీ తెలుసు. కానీ దురదృష్టం ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. దీని గురించి ఇవి నారదీయంలో మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గారి తోటి, వారి గురించి లోతైన పరిశోధనలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కాసేపు ముచ్చటిద్దాం. దీని తర్వాత మనకి ఎప్పట్లాగే మనసారామంలో డాక్టర్ రామారెడ్డి గారు, అలాగే అందం చందంలో డాక్టర్ దీప్తి పట్నాల్ గారి కార్యక్రమాలు ఉంటాయి. ఈ మూడింటిని ఆస్వాదించండి. నమస్కారం. మనకి స్వరాజ్యం సిద్ధించి దశాబ్దాలు గడిచి శతాబ్దానికి పెడుతున్నా, అలాగే మనకి మన ఉన్నతికి, మన అభ్యున్నతికి, మన వృద్ధికి, మన అభివృద్ధికి మంచి బీజాలు వేసి మనకి ప్రపంచ పటంలో చక్కటి స్థానం, సముచిత స్థానం కల్పించడానికి కారకులైన వారిని మనం స్మరించుకున్నా పర్వాలేదు, విస్మరించినా పర్వాలేదు. కానీ అదే పనిగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా ఒక దుష్ప్రచారం కావాలని పనిగట్టుకుని చేయడం అనేది ఒక దుష్ట సంప్రదాయం, ఒక చెడు సంప్రదాయం మనకి మధ్య మొదలైంది. అందులో భాగంగానే ఇవాళ మన స్వరాజ్యానికి ప్రధాన కారకులైన గాంధీ గారి మీద కానీ, నెహ్రూ గారి మీద కానీ, ఇంకా ఎందరో పెద్దల మీద ఒక రకమైన దుష్ప్రచారం చేయడం, పనిగట్టుకుని వాటికి ఆధునికంగా వచ్చిన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మరింత విస్తృతంగా ఒక దుష్ప్రచారాన్ని ప్రజల మనసుల్లో నాటుకునేలాగా చేయడం, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మనం నెహ్రూ జయంతి జరుపుకోబోతున్నాం. 130 ఏళ్ల క్రితం పుట్టిన ఆయన కోసం, ఈ దేశం కోసం ఎంతో కష్టపడి శ్రమించి దేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలబడడం కోసం అనేక పథకాలు రూపొందించి, అనేక ప్రణాళికలు వేసి త్యాగాలు చేసిన వాళ్ళ గురించి ముందే అనుకున్నట్టుగా వాళ్ళని విస్మరించినా పర్వాలేదు. కానీ వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేయడం అనేది జరుగుతున్న క్రమంలో ఇవాళ మళ్ళీ అసలు వాటన్నింటి గురించి కూడా క్షుణ్ణమైన అవగాహనతో ఒక పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు కానీ, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కానీ, ప్రజల మనిషిగా ఉన్నప్పుడు కానీ వాటి గురించి లోతైన అధ్యయనాలు చేసిన వ్యక్తితో మనం ఉన్నప్పుడు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. అరుణ్ కుమార్ గారు, మనం ముందే అనుకున్నట్టుగా నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధానిగా పంచవర్ష ప్రణాళిక మొదలుకొని ఈ దేశంలో 30 కోట్ల జనాభాకే సరిపడా ఆహార ధాన్యాలు లేని స్థితి నుంచి ఇవాళ 150 కోట్ల మంది ఉన్న 2-3 ఏళ్ల పాటు పంటలు పండకపోయినా సరిపడే సమృద్ధి నిల్వలుండే స్థితిలో ప్రణాళికలు వేసి ప్రాజెక్టుల ఆధునిక దేవాలయాలుగా భావించి ఆ ప్రాజెక్టులు అందించి ఎన్నో అన్ని రంగాల్లో, శాస్త్ర రంగంలో, సాంకేతిక రంగంలో, అన్ని రంగాల్లో కూడా
ఒక రకమైన ఆధునిక బాటలు వేసిన నెహ్రూ గారి గురించి మంచి గురించి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ చెప్తున్నట్టుగా పదే పదే దుష్ప్రచారం జరుగుతుంది ఈ మధ్యకాలంలోనూ. అసలు ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటారు? ఇవి దేశ ఉన్నతికి కానీ, ఒక సమాజం కానీ, ఒక జాతికి కానీ ఎందుకైనా ప్రగతికి పనికొస్తాయా? ఇవి మామూలు పొలిటికల్ ప్రాసెస్లో జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ, ఇంకా ఆయన మునిమనవడు రాహుల్ గాంధీ ఇంకా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తేనే కానీ మనకి మనుగడ లేదనే ఉద్దేశంతో నెహ్రూకి కౌంటర్గా అప్పుడు వాళ్ళకి లీడర్స్ ఉన్నారు. బీజేపీ వారికి, ఆర్ఎస్ఎస్ వారికి సావర్కర్ పెద్ద లీడరు, అలాగే గురూజీ గోల్వాల్కర్ ఆయన పెద్ద లీడరు. వీళ్ళతో డిఫర్ అయ్యారు, కానీ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకుంది, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళని ఫోకస్ చేయటం మానేసి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పటేల్ని ఓన్ చేసుకున్నారు. ఎవరైతే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశాడో, ఎవరైతే గోల్వాల్కర్ని జైల్లో పెట్టించాడో యాజ్ హోమ్ మినిస్టర్, ఎవరైతే ఆర్ఎస్ఎస్ని కాంగ్రెస్లో విలీనం అయిపోండి అని చెప్పి బహిరంగంగా గోల్వాల్కర్కి లెటర్ రాశాడో ఆ పటేల్ని వీళ్ళు ఓన్ చేసుకున్నారు. ఎందుకు ఓన్ చేసుకున్నారంటే యాక్సెప్టెన్స్ ఆ రోజు ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న వాళ్ళకే ఉంది తప్ప వీళ్ళకి లేదు. సో వాళ్ళని ఆ పటేల్ని ఓన్ చేసుకుని ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే అసలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. నిజమా అనిపించేట్టుగా తయారు చేస్తారు. డేట్స్ వేసి ఫలానా డేట్ నాడు పటేల్ కూతురు నెహ్రూ గారి దగ్గరికి వస్తే నెహ్రూ గారు పొమ్మన్నాడు. వాళ్ళు పాపం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, గుర్తింపు లేని పరిస్థితుల్లో అలా రోడ్ల మీద చచ్చిపోయారు. అంత గొప్ప పటేల్ పిల్లలు ఏమైపోయారో తెలియదు. నెహ్రూ కుటుంబం మాత్రం అలా దేశాన్ని పరిపాలించుకుంటూ వస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్. నెక్స్ట్ అసలు పటేల్ని ప్రధానమంత్రి చేయాలనుకుంటే కాంగ్రెస్ అంతా ప్రధానమంత్రిని చేయాలనుకుందని, గాంధీ మాత్రం వచ్చి నెహ్రూని పేరు సజెస్ట్ చేశాడని, ఆ రోజు నుంచే ఈ దేశానికి పతనం ప్రారంభమైందని ఇది ఒక స్టోరీ. వీళ్ళంతా ఏంటంటే చరిత్ర చదవని వాళ్ళైనా ఉండాలి, లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా పక్కదో పట్టించే వాళ్ళైనా ఉండాలి. ఈ మధ్య ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ ఇది నిజమా అని అడుగుతుంటారు. ఇది నిజమా అని నేను పెద్ద ఎప్పుడు ఇగ్నోర్ చేసేవాడిని. ఇది నిజమా అని అడిగిన తర్వాత వాళ్ళకి సమాధానం చెప్పడానికి మనం కూడా చదవాలి. ఏంట్రా అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని చదివితే అసలు పటేల్ది అయితే ఎంత దుష్ప్రచారం జరుగుతుందంటే, పటేల్ గారికి ఒక కూతురు ఒక కొడుకు, ఇద్దరు కూడా ఎంపీలు చేశారు, పార్లమెంట్ సభ్యులు చేశారు. 1952 మొదటి ఎలక్షన్లో పటేల్ గారి కూతురు మణిబెన్ పటేల్, ఆవిడ 52, 57 రెండుసార్లు నెగ్గింది. 62లో ఓడిపోయింది. ఓడిపోతే వెంటనే రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ అయిన తర్వాత ఆవిడ ఇందిరాగాంధీ టైంలో విడిపోయినప్పుడు ఓల్డ్ కాంగ్రెస్లో ఉండిపోయింది. ఓల్డ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది, ఓడిపోయింది. మళ్ళా జనతావేవ్ 77లో జనతావేవ్ వచ్చినప్పుడు మళ్ళా పోటీ చేసింది, మళ్ళా గెలిచింది. ఆవిడ యాక్టివ్గా పాలిటిక్స్లో 52, 57, 64లో రాజ్యసభ ఇవన్నీ కూడా నెహ్రూ ఇచ్చినవే. అప్పుడు ఇందిరాగాంధీకి ఏమి ఇవ్వాలా? ఇందిరాగాంధీ 52, 57 ఏమీ ఎంపీ కాదు. లాల్ బహదూర్ శాస్త్రి టైంలో మంత్రిగా తీసుకుని రాజ్యసభ, నెహ్రూ గారి టైంలో ఆవిడకి ఏమి ఇవ్వలేదు రాజ్యసభ దీనం. మరి ఇంకంతకన్నా ఇప్పుడు ఆ తర్వాత పెరగటం ఒక మెట్టెక్కించగలరు, కానీ తర్వాత ఆవిడ మణిబెన్ పటేల్ని పెరిగి ఏదైనా ప్రధానమంత్రి ఇంకోటో అయ్యే పరిస్థితి తీసుకురావాల్సింది ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళకి. ఆవిడ ఇందిరాగాంధీతో డిఫరై బయటికి వెళ్ళిపోయింది, మొరార్జీ దేశాయ్ వాళ్ళతోటి. ఎలక్షన్ ఓడిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్ నెగ్గింది. ఆవిడ తమ్ముడు దయాబాయ్ పటేల్, ఇద్దరికి అస్సలు పడదాం. ఆయనేమో ఈ పార్టీలో ఈవిడికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారని ఆయన వెళ్ళి ఇంకో స్వరాజ్ పార్టీలోనే ఇందులో జాయిన్ అయ్యాడు. పరిషత్ పార్టీ ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీలో కూడా ఆయన ఎంపీగా నెగ్గాడు. రాజ్యసభకు వచ్చాడు ఎంపీగా. ఎలక్షన్ లోక్సభ నెగ్గలేపాడు, కానీ రాజ్యసభకి ఎంపీగా వచ్చాడు. ఇవన్నీ మనం ఎంత పెద్ద కష్టం కాదు, ఇవన్నీ క్లియర్గా ఇలా కొట్టారంటే వస్తాయి. ఇప్పుడు అంతా సెర్చే కదా, ఆ సెర్చ్లో కొట్టింది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవడన్నా నాలాంటి అబద్ధాలు పెట్టేస్తున్నాడు అనుకోండి, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి అందులోనే ఉంటుంది రెఫరెన్స్. ఆ రెఫరెన్స్లోకి వెళ్ళి చూస్తే రాజ్యసభలో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా మెంబర్గా ఉండడం మొత్తం రాజ్యసభ ఒరిజినల్ వచ్చేస్తుంది, ఈవిడిది ఒరిజినల్ వచ్చేస్తుంది. ఎంత భయంకరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారంటే, ఏదో పటేల్ గారి పిల్లలు, పటేల్ గారు వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఈ దేశానికి సర్వస్వం త్యాగం చేసి చచ్చిపోయారు, వాళ్ళని గుర్తించలేదు అనే పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. నెక్స్ట్ పటేల్కి నెహ్రూకి ఎందుకు పడదు? వాళ్ళకే సరిహద్దు తగులు కాదు.
వాళ్ళిద్దరికీ పటేల్ క్యాపిటలిస్టు, నెహ్రూ సోషలిస్టు. వీళ్ళిద్దరికీ ఎప్పుడు గొడవే. వీళ్ళిద్దరే కాదు, జయప్రకాష్ నారాయణకి పటేల్కి పడదు, మీనూ మసానీకి పటేల్కి పడదు. ఆ రోజున ఉన్నటువంటి సోషలిస్ట్ గ్రూప్ని పటేల్ చాలా చాలా బ్యాడ్గా తిడితే గాంధీ దగ్గరికి వెళ్ళింది పంచాయతీ. పడకపోవడం అంటే సిద్ధాంతపరమైన విభేదాలు, అదే అంతేగాని ఎప్పట్లాగా వ్యక్తిగత కక్షలు కాదు. అసలు వ్యక్తిగత కక్షలకి టైం స్పెండ్ చేసేంత ఉండేది కాదు వాళ్ళకి. వాళ్ళ జీవితాలు మొత్తం దారబోసారు. మీకు ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూకిను మన రాజమండ్రిలో మద్దూరు అన్నపూర్ణకి తేడా లేదు. ఆయన చదువుకున్నాడు, బారెట్లా చేసి పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన అలా నేషనల్ లీడర్ అయ్యాడు. ఇక్కడ రాజమండ్రిలో మద్దూరు అన్నపూర్ణ గారు అన్నాళ్ళు జైల్లో ఉన్నాడో కూడా తెలియదు, అన్నేళ్ళు జైల్లో ఉన్నాడు. నెహ్రూ గారి కంటే ఎక్కువ కాలం ఉన్నాడని చెప్తారు. ఇండియాలో హైయెస్ట్ అంటారు, నాకు కరెక్ట్ ఫిగర్ దొరకలేదు కానీ ఆయన కటిక దరిద్రంలో చచ్చిపోయాడు. ఆయన చివరికి కూతురికి డెలివరీ అయ్యే టైంకి భార్యకి డబ్బులు పంపించలేకపోతే డెలివరీలో చచ్చిపోవటం ఏదో జరిగితే జైల్లోంచి ఒక పద్యం రాసిపోయింది. అది ఇప్పుడు ఉంది, బాగా తిరుగుతుంది. జైల్లోంచి నా కర్మ, నాకు పెళ్ళాను అయ్యావు నువ్వు, చూడు నాకు తినడానికి తిండి లేదు, నీకు తినడానికి తిండి కూడా పెట్టలేకపోయాను నేను. వీళ్ళంతా ఏంటంటే అదొక వావిలాల గోపాలకృష్ణ గారు చెప్పారు, ఏబి నాగేశ్వరరావు గారి వర్ధంతికి వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు, మేమేం త్యాగాలు చేయలేదయ్యా, అందరూ నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప త్యాగాలు చేశాడు. అసలు నాగేశ్వరరావు అన్న ఆయన ఆనెస్టీ అనడానికి అలా కొలవద్ద ఏమన్నా ఉంటే ఆయనే. ఆయన గురించి చెప్తుంటే వావిలాల గోపాలకృష్ణ గారు ఏం చెప్పాడంటే, మేము పేదరికాన్ని ప్రేమించాము, ఎంత ప్రేమించామంటే అది మమ్మల్ని ఎక్కడో వదిలిపోతుందో అని చెప్పి నిత్యం దాన్ని పట్టుకుని ఉండేవాళ్ళం. మా దగ్గరికి చుట్టుపక్కలకి ఎక్కడ కూడా కొంచెం కూడా రిచ్నెస్ రాకూడదని, అలా పేదరికంగా బతకాలని. అది గాంధీయన్ వే. దాంట్లోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి అదొక వ్యసనం. ఈవేళ రాజకీయం వ్యాపారం అయిపోయింది కానీ వాళ్ళకి అదొక వ్యసనం, అంతే వదలలేరు. ఆ రోజుల్లో 1921లో మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ జైలుకి వెళ్ళినప్పుడు అతనికి ఏమన్నా తెలుసా ఎప్పుడో స్వాతంత్రం వస్తుంది, 30 ఏళ్ల తర్వాత నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతానని తెలుసా? బట్టలు ఉతకడానికి ప్యారిస్ పంపించేవారు అన్న లెవెల్లో ఉండేది వాళ్ళది. అది ఎంత మటుకు నిజమో నాకు తెలియదు కానీ పెద్ద టాక్ ఏంటంటే మోతీలాల్ నెహ్రూ కొడుకు బట్టలు లాండ్రీకి ప్యారిస్ పంపించేవాడు, మంచి దోబీలు, ఆడంబర జీవనం, విలాసవంతమైన జీవితం, ఆడంబరం కాదు విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ గాంధీ గారి దానికి వచ్చి బట్టలు మొట్టమొదటి ఏమో రావాలి, గాంధీ ఫాలో రావాలంటే బట్టలు వదిలేసి కద్దరు వేసుకోవాలి. కద్దరు అంటే ఇప్పుడు మనకు దొరికే ఫైన్ కద్దరు కాదు, ఇది మెయింటైన్ చేయడమే చాలా కష్టం. కద్దరు అంటే వాళ్ళే ఒడుక్కోవాలి. ఎంత బరువు ఉండేదంటే ఆ రోజుల్లో వాళ్ళే ఒడుక్కున్న కద్దరు వాళ్ళు వేసుకుని అప్పుడు వచ్చే ఫారెన్ క్లాతింగ్ అంతా కూడా తగలబెట్టేసి ఈ గాంధీ గారి వెనకాల దొరికితే తిండి లేకపోతే లేదు తిరుగుతూ, ఎప్పుడు జైల్లో పెడతారో తెలియదు జైలుకి వెళ్తూ అలాంటి జీవితం గడపడానికి ప్రిఫర్ చేసిన వాళ్ళలో. అందుకే నెహ్రూకి గ్లామర్ ఎక్కువ వచ్చిందంటే ఉన్నవాడు వదిలేసి వచ్చాడు కాబట్టి. డెఫినెట్గా నెహ్రూ మోస్ట్ గ్లామరస్. ఇది అంబేద్కర్ ఒక సందర్భంగా అంటాడు ఆయన, నెహ్రూ అన్నవాడు మీకు ఒక సినిమా యాక్టర్లో దొరికాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ జనం వచ్చేస్తున్నారు అని చెప్పి ఒక కామెంట్ చేశాడు, ఒక పాసింగ్ కామెంట్ ఆయన నెహ్రూ మీద. నెహ్రూని అంబేద్కర్ కూడా చెప్పాడు ఏమనంటే ఈజ్ ఇన్నోసెంట్ పర్సన్ అని. కాంగ్రెస్కి వ్యతిరేకమైనటువంటి అంబేద్కర్ నెహ్రూకి ఏం తెలుసు ఇన్నోసెంటు, తర్వాత నెహ్రూని వాళ్ళు కుట్ర చేసి దింపేస్తారు అని మొట్టమొదటి ప్రధానమంత్రిగా అయినప్పుడు. నెహ్రూ సోషలిస్ట్ అందుకుని పటేల్ వ్యతిరేకించేవాడు. ఒక ఎలక్షన్కి అయితే మనకి 47 ఇండిపెండెన్స్ రాకముందు జరిగిన ఎలక్షన్స్లో ఓటు హక్కు ఓన్లీ ఒక లెవెల్ ఆఫ్ డబ్బు ఉన్న వాళ్ళకే ఉండేది ఓటు హక్కు. మొత్తం భారతదేశం మీద 14 లక్షల మందికి ఓటు. అది ఎలక్షన్. 46 ఎలక్షన్ కూడా అలాంటిదే. అప్పుడు ఒకసారి నెహ్రూ వస్తానంటే ఎలక్షన్ క్యాంపెయిన్కి రావద్దని అందరూ రాశారు. అందులో పటేలు, రాజాజీ, రాజేంద్ర ప్రసాద్, పెద్ద పెద్ద లీడర్స్ అంతా కలిపి గాంధీకి ఒక లెటర్ పెట్టారు, నెహ్రూని తిప్పకండి అని. ఎందుకంటే నెహ్రూ తిరిగి సమసమాజ స్థాపన అంటున్నాడు. మనకు ఓట్లు వేసేవాళ్ళంతా డబ్బున్నవాళ్ళు, పన్ను కట్టే వాడికే ఓటు, డబ్బున్నవాడికే ఓటు. దానికి ఏదో ఇంత ఆస్తి ఉండాలి, నీది ఇంత ప్రాపర్టీ ఉండాలి, ఏవో పెట్టారు లిమిటేషన్స్, ఇంత పన్ను కట్టేవాడే ఉండాలి, వాడికే ఓటు అని. ఈ నెహ్రూ కనుక వచ్చి సమసమాజం అంటే పడే ఓట్లు పడవరా బాబు, రావద్దని ఒక ఎలక్షన్ కాగితం పెట్టారు. కానీ నెహ్రూ ఈజ్ ఏ సోషలిస్ట్, నోన్ సోషలిస్ట్. పటేల్ ఈజ్ యాంటీ సోషలిజం. పటేల్ జోకులు వేసి తిట్టి ఆఖరికి ఒకసారి ఓ పంచాయతీ కూడా పెట్టారు. జయప్రకాష్ నారాయణ వైఫ్ మీద పటేల్ ఏదో కామెంట్ చేస్తే ఆ పంచాయతీ గాంధీ దగ్గరికి వెళ్ళింది. ఇలా మాట్లాడుతున్నాడు పటేల్ అని. పటేల్ ఏంటంటే గాంధీకి ఎందుకు ఇష్టం అంటే పటేల్ అన్నవాడు మోస్ట్ హ్యూమరస్ట్. ఇంకా ఆయనతో మాట్లాడుతుంటే కడుపుబ్బి నవ్వలేక
చచ్చే పరిస్థితిలో మాట్లాడేవాడు అనమాట. ఎటకారం చేసినా అలాగే చేసేవాడు. అలా పటేల్ ఒక టైప్ ఆఫ్ పర్సన్. వాళ్ళ మధ్య గొడవలు ఏంటంటే ఐడియాలజికల్ ఫైట్. ఈ దేశానికి సోషలిజం పనిచేయదు అని పటేల్ నమ్మాడు. సోషలిజమే ఈ దేశానికి పనిచేస్తుందని నెహ్రూ నమ్మాడు. నెహ్రూ టైంలో చేయలేని ఏమన్నా ఉంటే కూతురు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత చేసింది. రాజభరణాలు ఉన్నాయి, క్లియర్గా ఇది హిస్టరీలో రికార్డ్ అయింది. రాజభరణాలు ఇవ్వడానికి నెహ్రూ వ్యతిరేకం. వాళ్ళు ఎంతకాలం దోచుకుతున్నారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు తిరగబడుతుంటే ఇంకా వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ రాజ్యాన్ని కలుపుకోవటం ఏంటని. పటేల్ ఏం చెప్పాడంటే, నోరు మీ ఇప్పుడు కాదు, నీకు తెలియదు. పటేల్ నెహ్రూ కన్నా 15 ఏళ్ళు పెద్ద. నీకు తెలియదా బాబు, ఇప్పుడు ఈ గొడవ కొత్త గొడవ తెచ్చిపెట్టకు, వాళ్ళకి ఏదో ఇస్తామని చెప్పి ముందు కలిపేయాలి. నువ్వు ఈ కొత్త సోషలిజం గొడవ పెట్టకు. అందుకే నేను పటేల్కి వచ్చింది పేరు ఏంటి, మొత్తం అన్ని సంస్థానాలు కలిపాడని. కలపడం అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, రాజభరణం ఇచ్చారు, మీకు ప్రతి సంవత్సరం పెన్షన్ ఇస్తామని. అలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. నెహ్రూ ఏం మాట్లాడలేకపోయాడు, నెహ్రూకి ఇష్టం లేకపోయినా. ఎందుకంటే పటేల్ ఈజ్ మోర్ పవర్ఫుల్. పటేల్కి ఉన్నటువంటి ఏంటి, హోము, ఈ రాజ్యాల విలీనం, ఈ రెండు పటేల్వి. ప్రధానిగా నెహ్రూ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలు ఏంటి, ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇంకా ఇప్పటికి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం లేవు. మనం ఇంకా ఇండిపెండెంట్ రిపబ్లిక్ అవ్వాలా. 47 నుంచి 52 మధ్య ఈయన దగ్గర ఉన్న ఓన్లీ ఎక్స్టర్నల్ అఫైర్సే. 52 తర్వాత అప్పటికి పటేల్ చచ్చిపోయాడు. తర్వాత గాంధీ ఎందుకు నెహ్రూని సజెస్ట్ చేశాడన్నది క్లియర్గా అర్థమవుతుంది. పటేల్ ఆ రోజులు అంతా 38 ఏళ్ళు లైఫ్. ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్ ఎంత అంటే 38 ఏళ్ళు. మనాళ్ళు కూడా 4 తరాలు ముందుకెళ్తే 60 ఏళ్ళు బతికాడంటే షష్టి పూర్తిని పెద్ద హడావిడి చేసి ఇంక రేపు నుంచి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదురా అని. ఆ రోజుల్లో 15 ఏళ్ళు పెద్దవాడైనటువంటి పటేల్కి ఇస్తే ఎంతకాలం ఉంటాడో తెలియదని, అనారోగ్యంతో ఉన్నాడని, అప్పటికే అనారోగ్యంతో ఉన్నాడు, నెహ్రూకి ఇచ్చాడు. అలాగే గాంధీ ఊహించినట్టుగానే ఫస్ట్ ఎలక్షన్ జరగకుండానే పటేల్ చచ్చిపోయాడు. కానీ ఫస్ట్ ఎలక్షన్కి టికెట్స్ అన్నీ కూడా పటేలే డిసైడ్ చేశాడు. ఎందుకంటే పటేల్ ఆర్గనైజేషన్ మ్యాన్. ఇప్పుడు అద్వానీ ఆర్గనైజేషన్ మ్యాన్, వాజ్పేయి పబ్లిక్ ఫిగర్. సేమ్ వీళ్ళిద్దరూ కూడా అంతే. పటేలు అద్వానీలాగా ఆర్గనైజేషన్ మ్యాను, వాజ్పేయి పబ్లిక్ ఫేస్. పబ్లిక్లో వీళ్ళు మాట్లాడగలడు, పబ్లిక్ని కన్విన్స్ చేయగలరు. ఇవాళ అద్వానీ లాంటి సీనియర్ని కూడా వాళ్ళు ఏమీ లేదు పక్కన పెట్టారు. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకోండి, నేను దాంట్లోకి మాట్లాడినా. విషబీజాలు నాటడం కొన్ని తరాల్లో ఇది ఎంతవరకు దేశానికి ఉపకరిస్తుంది? నేను అదే అడుగుతున్నది ఏంటంటే, ఒక జాతికి ఎంతవరకు ఇది దోహదం చేస్తుంది? ఒక జాతి సముద్ధరణకి ఏమైనా ఉపయోగపడుతుందా ఈ ప్రచారం? అసలు పాలకులకు అనుబంధంగా ఉన్న పరివారాలకి వీటికి ఇదే పనిగా పనిచేయడం అనేది ఏమైనా మంచిదా? అంటే యువతలాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు ఇక్కడ మూడండి, మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఉన్నటువంటి ప్రజల్లో 3 ఐడియాలజీస్ ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి ఐడియాలజీ ఏంటంటే సెక్యులర్, ఈశ్వర్ అల్లా తేరేనాం. ఇప్పుడు అది కూడా తిడుతున్నారు. ఇది గాంధీ సొంతంగా రాశాడు, ఒరిజినల్గా రాసిన ఆయన ఇలా రాయలేదు. ఈశ్వర్ అల్లా తేరేనాం అని పెట్టి చాలా గ్రేట్ ఇది చేశాడు, ఉపకారం కాదా అది? మన హిందూ మతంలో ఈశ్వర్ అల్లా ఒకటి కాదని ఎక్కడైనా ఉందా? అసలు హిందూ మతం అని ఎక్కడుందండి? ఎవరన్నా ఉన్నారా మనకు ప్రాఫిట్ పలానా ఆయన మనకు వచ్చి చెప్పాడు మతం అని? ఇప్పుడు సాయిబాబా 100 ఏళ్ళు అయింది చచ్చిపోయి ఆయన, అంతకుముందు ఏం లేదు. ఈవేళ సాయిబాబా గుళ్ళన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని గుళ్ళు ఇంకో దేవుడు ఎవరికి లేవు. అందరం సాయిబాబా, నేను 6 సార్లు 10 సార్లు వెళ్ళాను షిరిడి. అందరం వెళ్ళిపోతున్నాం. మనకి ఏదో అక్కడ గురి కుదిరింది, అదే దేవుడు, అదే హిందూ మతం. మనం రోజు ప్రవచనాలు వింటూ ఉంటాం. ఆ ప్రవచనాలు అబ్బా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని అన్నీ వింటాం. ఆ ప్రవచనాల్లో చెప్పింది ఒకటి కూడా చేయము. ఎందుకంటే ఇక్కడ మనకి ఇబ్బంది ఉంది అది చేయటానికి. అంటే ఏంటి మన ఇబ్బంది? దాంట్లో పురాణాల్లో అట్లా రాసినవి అన్నీ ఉన్నా సరే మన ఇబ్బంది ప్రధానం మనకి. అదే మన మతం. నేను రోజు గ్రహణం వచ్చింది, గ్రహణం రోజున ఢిల్లీలో ఉన్నాను. టీవీ పెట్టుకుని గ్రహణం గురించి ఒక నాస్తికుడు ఒక సిద్ధాంతి ఇద్దరు కూర్చుని మంచి పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది చూశాను. నాస్తికుడు చెప్పింది 100% కరెక్ట్, నేను పూర్తిగా అగ్రీ అయ్యాను. ఎక్కడ నిలబడలేకపోయాడు ఈయన సిద్ధాంతి గారు. మంత్రాలు అవి చదివాడు కానీ నాస్తికుడితో ఆర్గ్యుమెంట్ చేయలేకపోయాడు. ఎందుకంటే నాస్తికుడు బోల్డ్ అని చెప్పుకుంటూ వచ్చాడు, చాలా చదువుకున్నవాడు అంతా విన్నాను. చంద్రగ్రహణం 9 అయింది, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత శుభ్రంగా వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ కుక్కి చెప్పారే ఈ గ్రహణం అయిపోయింది కదా వంట మొదలెట్టు. ఎందుకంటే గ్రహణం టైంలో తినడం మనకు అలవాట్లేదు. అంటే ఎంతసేపు విని ఎంత వాదం విని అదే కరెక్ట్ అని తెలిసినా మనకి మన ఆచారం ఏంటి? గ్రహణం టైంలో వండకూడదు, గ్రహణం తర్వాత వండించుకో, గ్రహణం అవగానే స్నానం చేయి, ఇది చేస్తాం అది చేస్తాం. నేనే అనుకుంటాను, నాకన్నా ఈ మతం ఆచరించే వాళ్ళు అందరం ఇంతే. వీలైతే స్నానం చేస్తాం, అదే టైంకి వీలు కుదరలేదు. ఏ ఫ్లైట్లోనే ఉన్నాను నేను, చాలాసార్లు ఫ్లైట్లోనే ఉండగా గ్రహణాలు వచ్చాయి.
తిన్నాను. అంటే మతం పేరుతో మూర్ఖత్వం అనేది హిందూయిజంలో లేదు. లేదు, అసలు హిందూయిజంలో నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి. మతం పేరుతో మూర్ఖంగా బిహేవ్ చేయడం ఏ దేవుణ్ణి నువ్వు పూజించినా అందులో నేనే నీకు ఇచ్చేది. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, నువ్వు ఏ దేవుడినైనా పూజించు, ఆ దేవుడి ద్వారా నీకు కోరికలన్నీ సిద్ధించేది ఎవడనుకుంటున్నావు? నేనే సిద్ధిస్తాను. నువ్వు ఏ దేవుడిని పూజించావు అన్నది నాకు అనవసరం. నువ్వు ఏదైనా ఆ భక్తితో చెయ్యి. నువ్వు నమాజ్ చేస్తే నమాజ్ చేస్తున్నట్టు చెయ్యి. 5 సార్లు వంగోవాలి, 6 సార్లు లేవాలి, వాళ్ళు ఎటేపు తిరిగి చేయాలి. ఆ భక్తి మాత్రం తేడా రాకూడదు. అలాగే నీకు బైబిల్ ఉంది, నువ్వు వెళ్ళు చర్చిలో ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏ రోజు ఆదివారం వెళ్ళాలి, అరగంట సేపు అన్నీ మర్చిపోయి భగవంతుడి మీద ఆరాధన చేయాలి. ఖచ్చితంగా నీకు భగవంతుడు పలుకుతాడు. అది మనకు చెప్పింది మన సిద్ధాంతం. ఈవేళ దాన్ని పొలిటికల్గా వాడడానికి తీసుకొచ్చి ఇప్పటికి పెరుగుతోంది. అది ఇలా అవుతుందని నెహ్రూ ఎప్పుడు అనుకుని ఉన్నాడు. ఒక బుక్లో చదివాను, అతను రాశాడు, ఎవడో ఫారినర్ రాసిన బుక్లో, నెహ్రూ అన్నవాడికి ఆర్థిక సమస్య కనబడింది కానీ ఈ దేశంలో మతం అనేది ఒక సమస్యగా పరిగణిస్తుందని ఊహించలేకపోయాడు. అది అతని ఫెయిల్యూర్. డబ్బు పేదవాడు రిచ్ ఈ అసమానతలు పోగొట్టాలనే ఆలోచనే చేశాడు కానీ ఒరే మతం అనేది ఒకటి ఉంది, అది అన్నిటికన్నా చాలా పెద్ద గొడవ చేస్తున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి ఆలోచన అతను చేయలేకపోయాడు అని చాలా క్లియర్గా రాశాడు నెహ్రూ ఫెయిల్యూర్స్ ఏంటని. ఎస్, అతను నెహ్రూ అందరి దగ్గర డబ్బులుండి అందరికీ హాయిగా తిండి సుఖంగా ఉంటే చాలు కదా, దేశంలో ఏముంటుంది, ముందు అది కావాలి. నెహ్రూ గారి మీద ఈ విధమైన దుష్ప్రచారం, లేకపోతే మా గాంధీ గారి మీద కూడా గాంధీ గారిని వదిలేశారు వీళ్ళు. ఎందుకంటే గాంధీ వారసులు చేశారు. గాంధీ గారు అసలు గాంధీయే వీళ్ళ శత్రువు, నెహ్రూ కాదు. కానీ గాంధీని ఎందుకు వదిలేశారంటే 2 కారణాలు. ఒకటి ఏంటంటే గాంధీకి వారసులు ఎవరు రాజకీయాల్లో లేరు కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ గాంధీ గుజరాత్ వాడిని మాత్రం ఆయన ఒప్పుకోడండి మోడీ గారు. గుజరాత్కి సంబంధించిన వాడు ఎవరినైనా సరే పటేల్కి అందుకే కట్టాడు అంత విగ్రహం. సుభాష్ చంద్రబోస్కి కట్టచ్చుగా. సుభాష్ చంద్రబోస్ అయితే డెఫ్రై వెళ్ళిపోయినవాడు కాంగ్రెస్తో, అతనికి కట్టచ్చుగా. అతనికి పటేల్కి క్షణం పడేది కాదు, అందుకని బోస్ విగ్రహం పెట్టలేదు, గాంధీది పెట్టారు. సరే, ఇప్పుడు నెహ్రూ అన్నవాడిని ఒక్క మాట ఆలోచించండి. 9 సంవత్సరాలు డేస్ కూడా ఉన్నాయి, 3259 రోజులు జైల్లో ఉన్నాడండి. 9 సంవత్సరాలు 6 నెలలు ఎంత వస్తుంది? జైలు అంటే ఇప్పుడులా కాదు, కంఫర్టబుల్ జైల్స్ కాదు అవి. శిక్ష వేసి పంపించేవారు, రిమాండ్ ప్రిజనర్ కాదు. 21లో ఒక్కసారి ఊహించండి, మీరు 1 వారం రోజులు జైల్లో ఉండగలరా? జైలు అంటే ఏంటి? జైలు అంటే ఆల్మోస్ట్ మనిషిని ఐసోలేషన్లో పెట్టి చంపేసినంత పని. 3259 రోజులు జైల్లో ఉండేవాడు. అతని మీద రాశారు, ఉంటే జైల్లో ఉంటాడు, లేకపోతే పెళ్ళం ఫారంలో ట్రీట్మెంట్ ఉంది అక్కడ ఉంటాడు. ఇతనికి ఇంకేం ఆలోచించే పనే ఉంది, ఆలోచించడానికి టైం ఎక్కడుంది? ఆ జైల్లోంచి రాసిన బుక్సే జైల్లో మామూలుగా ప్యాకెట్ ఆడుకుంటున్నాం, లేకపోతే ఏదో గుళ్ళ బోర్డు ఆడుకుంటూ కూర్చోలే. ఆ జైల్లోంచి రాసిన బుక్స్, దాని మీద వచ్చే రాయల్టీతోటి అతను బతికాడు. ఆ మామూలు గ్రంథాలు కాదు. అసలు ఇండియా అంటే ఏంటి అన్నది, ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా కానీ, ఆయన లెటర్స్ టు ఇందిరాగాంధీ కానీ ఎంత గ్రేట్గా కూర్చుని రాసేవాడంటే అదే విజనరీ, ఒక డ్రీమర్, నా దేశం ఇలా ఉండాలని. అతనికి మిలిటరీ వాళ్ళంటే పడేది కాదుట. ఏంటి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎవడో తెలియని వాడిని కాల్చి చంపేస్తారా? ఎలా చంపగలరు? ఏంటండి ఇది? ఎందుకు చంపాలి? వీడికి వాడికి ఏమైనా గొడవ ఉందా? వెళ్ళి మనం చంపేయగానే టపటపా చంపుకుంటూ పోతారా? ఈ టైప్ ఆలోచన చేసేవాడు. ఎస్, అది ప్రాక్టికల్గా చాలా ఇదై ఉండొచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అతను ఇది వేరు, మన లెవెల్ ఆఫ్ థింకింగ్ కాదు, మానవతావాదంలో పీక్ అనమాట. అసలు ఈ వార్స్ గీర్స్ ఏవీ లేకుండా చేయాలని. అందుకే చైనా వాళ్ళ దురాక్రమణ రాగానే చచ్చిపోయాడు. ఈ వాజ్ డిస్టర్బ్డ్, సో డిస్టర్బ్, ఎక్స్పెక్ట్ చేయలే ఇదేంటి చైనా వాళ్ళు ఎలా వచ్చేస్తారా అని. దాంతో అటువంటి ఫిగర్. ఎస్, నేనేమి నెహ్రూని ఎవడో వ్యతిరేకించకూడదు అని చెప్పి నేను అన్నాను. నెహ్రూతోటి డిఫర్ అయిన చాలా బుక్స్ ఉన్నాయి, చాలామంది డిఫర్ అయ్యారు. నెహ్రూ అన్నవాడి క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే చేస్తున్నారో అది దేశానికి మంచిది కాదు. రేపు పొద్దున్న దేశం కోసం ఎవడో, ఇప్పుడు రేపు మోడీ అన్నవాడు చచ్చిపోయిన తర్వాత నానాభూతులు తిడతారట అనుకుంటే అతను ఎందుకు మంచిగా బతకాలి? ఇప్పటివరకు మోడీ డెఫినెట్గా ఆల్ సెడ్ అండ్ డన్. మోడీ అనేవాడు కుటుంబానికి ఏమి చేసుకోడు, సొంతానికి ఏమి సంపాదించుకోడు అన్నది మాత్రం ప్రజలంతా నమ్మారు. అది నిజం. ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రచారకు అందులోంచి వచ్చాడు. రేపు మోడీ మీద కూడా ఇలాంటి దుష్ప్రచారం 10 ఏళ్ల తర్వాత మొదలెడతారు, 20 ఏళ్ల తర్వాత మొదలెడతారు. మోడీ అన్నవాడు ఉమనైజర్ అని, మోడీ అన్నవాడు అక్కడ తిరిగాడని, సంబంధం లేనిటువంటి మొదలెడతారు అని అనిపిస్తే ఈ దేశానికి మంచిది. అది నువ్వు ఐడియాలజీ మీద మాట్లాడు. నువ్వు అసలు వాళ్ళు చేసిన తప్పులు ఇవి, తప్పులు చెప్పు. ఓకే, కాశ్మీర్ ఇష్యూ ఉంది, దాని మీద మాట్లాడు. కాశ్మీర్ ఇష్యూలో నెహ్రూ ఏం తప్పు చేశాడో చెప్పు.
పటేల్ ఏం గొప్పతనం చేయకపోతే నెహ్రూ ఆప్ చేశాడో చెప్పు. పటేల్కి నీకు నచ్చాడు, పెట్టు, ఇంకో 1800 అడుగుల విగ్రహం పెట్టు, మా కాంగ్రెస్ వాడే కదా, ఏమీ నష్టం లేదు, పెట్టు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అని కాదు, వాళ్ళు దే ఆర్ అబౌవ్ ఇట్. ఇప్పుడు గాంధీ కానీ, నెహ్రూ కానీ, పటేల్ కానీ, బోస్ కానీ, వీళ్ళు ఆ స్థాయి దాటిపోయారు. దాటిపోయి మనల్ని దేవుడి కింద చూసేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని కించపరిచేటువంటి పోస్టింగ్లు మానేయండి. ఆ పోస్టింగ్లు పెట్టేవాళ్ళు మీకు తెలుసుంటే వాళ్ళని ఆపండి. తప్పురా, ఇది హిస్టరీ పెట్టు, హిస్టరీలో ఉన్నదాన్ని నీ ఆలోచన ఏముందో అది పెట్టు. అంతేగాని గాంధీ గారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు పుట్టలేదు, నెహ్రూ గారు ఏమో ఇలా చేశాడు, పటేల్ కూతురు వస్తే గెటౌట్ అన్నాడు, అన్నీ నిజాలు కాదు. వీటిని ఆరోగ్యకరమైనటువంటి డెమోక్రసీ సర్వైవ్ అవ్వాలంటే, మీ పార్టీ బీజేపీ పార్టీ ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలని ఆపే ప్రయత్నం చేయండి. మీరు పెట్టకపోవచ్చు, మీరు డెఫినెట్గా మీకు తెలిసి ఉంటారు, వాళ్ళు చెప్పండి వద్దని. ఎందుకు అనవసరం? అతను నెహ్రూ, ఎస్ హీ వాజ్ కాంగ్రెస్ లీడర్, అతనితో మీరు డెఫర్ అయ్యారు, వేళ అధికారంలోకి వచ్చారు. మీ సావర్కర్ గురించి చెప్పండి, మీ గోల్వాల్కర్ గురించి చెప్పండి. అవి వదిలేసి పటేల్ గురించి, నెహ్రూకి పటేల్కి గొడవలు మీకెందుకు? అవి చెప్తే మళ్ళీ ప్రజలు తిరగబడతారు. ఒకసారి గోల్వాల్కర్ రాసినటువంటి బుక్స్ చదవండి, ఇప్పుడున్న పరిస్థితి కదా, ఎట్టి పరిస్థితిలో సూట్ అవ్వదు. కానీ వీళ్ళకి గోల్వాల్కర్ అన్న రాసినటువంటి బుక్కే వీళ్ళకి భగవద్గీత. గోల్వాల్కర్ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ అక్కడ నాగ్పూర్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తారు. అది ఎంతవరకు ప్రాక్టికల్గా నిలబడగలం, దానివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఈ మోడీ గారి 6 ఏళ్ల పరిపాలనలో దేశానికి జరిగిన మంచి ఏంటి? డెఫినెట్గా మోడీ ఆనెస్ట్గా ఉన్నాడు అన్నది ఓకే. కాంగ్రెస్ టైం చాలా కరప్ట్ అని చెప్పించారు. మన్మోహన్ సింగ్ కరప్టా? కాదే. పివి నరసింహారావు కరప్టా? కాదు. దేవగౌడ కరప్టా? అంత చాలా చంద్రశేఖర్ కరప్టా? విపి సింగ్ కరప్టా? ఈ దేశానికి చేసిన ప్రధానమంత్రుల్లో ఆస్తులు సంపాదించుకున్నవాడు ఒక్కడ పేరు చెప్పండి. ఎవడైనా 6 నెలలు చేసిన ఐకే గుజరాల్ అవునండి. వాజ్పేయి కరప్టా? ఎవడో కాదు. కానీ మోడీని ఫోకస్ చేయడానికి సరిపడా మెషినరీ ఉంది ఇప్పుడు. మోడీ అన్న ఒక్క మనిషి ఒక్కడే ఈ దేశంలో ఆనెస్ట్. పాతవాళ్ళు నెహ్రూ దగ్గర నుంచి వాజ్పేయి వరకు ఎవడో ఆనెస్ట్ కాదు, ఈయనే ఆనెస్ట్ అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. తీసుకురండి, మంచిదే, దానికోసం ఆయన కూడా ఆనెస్ట్గా ఉండక తప్పదు. కానీ మిగతా వాళ్ళని కరప్ట్ అని చెప్పి ఏదైతే బ్రాండ్ వేస్తున్నారో దానివల్ల మీకే ప్రమాదం. ఎందుకంటే మీరు వేసే బ్రాండ్లన్నీ కూడా తప్పుడు బ్రాండ్లు. రేపు మోడీ వ్యతిరేకులు వచ్చి మోడీకి అదే బ్రాండ్ వేస్తారు, మీ మీద అదే పెడతారు. మీరు ఎంత, ఎందుకంటే ఇవన్నీ చీకటి వ్యవహారాలు ఎవరికి తెలియదు. మోడీకి అమెరికాలో 6,000 మిలియన్ల కోట్ల ఆస్తి ఇచ్చేటంటే ట్రంప్ ఇతను పార్ట్నర్స్టా, బొంబాయి టైం నుంచి, ఇతను గుజరాత్, అతను బొంబాయి అని ఒక కథ మొదలెట్టాడు అనుకోండి. లక్కీగా ఏంటంటే బీజేపీ వ్యతిరేకుల్లో కథలు రాసేవాళ్ళు లేరు. వాళ్ళకి ఐడియాలజీ పోయింది. కాంగ్రెస్ వాళ్ళకి, కమ్యూనిస్టులేమో అసలు కనుమరుగయ్యారు, తక్కువ మంది అయిపోయారు. కాంగ్రెస్ వాళ్ళకేమో ఐడియాలజీ పోయింది, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో పోదాం అనేటువంటి పద్ధతిలోకి వచ్చారు. అందుకని పనిగట్టుకుని బీజేపీని బ్యాడ్ చేయాలరా మనం అనేటువంటి ఆలోచన లేదు వీళ్ళకి. వాళ్ళకి ఇంకా ఉంది కాబట్టి ప్రచారం చేస్తున్నారు. నెహ్రూ అన్న మనిషి ఈ దేశానికి, నా ఉద్దేశంలో, మేము చిన్నప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళం. ఇండియన్ న్యూస్ రివ్యూ అని సినిమాకు ముందు వచ్చేది. నెహ్రూ ఫోటో కనిపించిందంటే చాలా, అందులో నెహ్రూ గారు ఏదో ఓపెన్ చేస్తున్నట్టు ఓ ఎందుకు కొట్టేవాళ్ళం కూడా తెలియదు. 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి మాకు, ఓ అని చప్పట్లు కొట్టేసేవాళ్ళం. అలాంటి ముద్ర వేశారు వాళ్ళు. గాంధీ కానీ, నెహ్రూ కానీ, పటేల్, మన బోస్ ఐడియాలజీ ఏంటి ఏం తెలియదు. బోస్ అనగానే టక్ మన ఒక మిలిటరీ గన్నట్టుకొచ్చి మొత్తం కాల్చి పారేస్తాడరా హీరో. భగత్ సింగ్ రాజకీయంలో ఉన్నది అంతా కలిపి 4-5 ఏళ్ళు ఉరి తీసేశారు. ఇవాళకి భగత్ సింగ్ అనగానే మనకు తెలియకుండా ఒక బతికితే అలా బతకలరా అంటే మనకు తెలుసున్నాడు కాదు, మిగతా వాళ్ళంతా అలా బతకలరా, మన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్రాండ్ వేసిన వాళ్ళని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేయకండి, దానివల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. నెహ్రూ ఈజ్ డెఫినెట్లీ ఎ లెజెండ్, ఈజ్ ఎ విజనరీ, ఈజ్ ఎ డ్రీమర్ అండ్ ఈజ్ ఎ గ్రేట్ థింకర్. నెహ్రూకి పటేల్కి ఎంత బేభత్సమైనటువంటి వ్యతిరేకత ఉండేదంటే, వీళ్ళు చెప్తున్నప్పుడు ప్రచారకులు చెప్తున్నట్టుగా 1948లో డేట్ కూడా నోట్ చేసి వచ్చాను, ఫిబ్రవరి 13, 1949 అక్కడ గోద్రా అనే ఊరిలో, గోద్రా ఇప్పుడు బాగా పాపులర్ కదా, పటేలు ప్రాక్టీస్ అక్కడ మొదలెట్టేట గోద్రా కోర్టులో. ఆ సందర్భంగా పటేల్ బతికుండగానే, పటేల్ చచ్చిపోలే, గాంధీ గారు చచ్చిపోయిన బహుశా ఒక నెల కూడా అలా 15 రోజులకి పటేల్ విగ్రహావిష్కరణ చేశారు గోద్రాలో. ఎవరు చేశారండి? ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఒకసారి నెట్లోకి వెళ్ళి చూడండి, ఫోటోలు గిటోలు అన్నీ ఉన్నాయి.
వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోయేంత ఇదే ఈ కూతురికేమో మామూలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపించేసేంత శత్రుత్వం ఉంటే గోద్రాలో వెళ్ళి పటేల్ విగ్రహావిష్కరణ చేస్తాడా? గాంధీ గారు చచ్చిపోయిన 15 రోజులకి పటేల్ బతికుండగా పటేల్ విగ్రహం పెట్టాలని అక్కడ కోర్టు వాళ్ళు అందరూ అనుకున్నారు. బస్ట్ సైజ్ విగ్రహం. నెహ్రూ వెళ్ళి ఓపెన్ చేసి పటేల్ గొప్పతనం గురించి అక్కడ పొగిడి, పటేల్ లేకుండా. సో సంజయ్ రెడ్డి గారు బతికుండగా నాదే మొదట అనుకున్నాడు. అది కాదు, హిస్టరీ ప్రకారం చూస్తే టంగుటూరు ప్రకాశం పంతులు గారి కట్టి పడగొట్టేశారు. అప్పుడు బతికుండగానే విగ్రహాలు కట్టేవారు. ప్రకాశం గారి పడగొడుతున్నప్పుడు చెప్పారట, పలానా చోట మీ విగ్రహం పడగొట్టేస్తానంటున్నారండి అని. అంటే ఆయన అన్నట్టు నన్ను అడిగి పెట్టారు ఇట్రా తీసేయు. అప్పుడు లీడర్స్ అలా ఉండేది. అక్కడ వచ్చి ఎవడో బ్లాక్మెయిల్ చేయడం చెప్పాడు, ఏమన్నా మీరు ఎలా చేశారంటే మీ విగ్రహం బదులు కొట్టేస్తారండి. నన్ను అడిగి పెట్టారు అనండి. చాలా సింపుల్, కొట్టేసుకోండి. కానీ ఇక్కడ నెహ్రూ వెళ్ళి ఓపెన్ చేశాడు యాజ్ ప్రైమ్ మినిస్టర్. అది దట్ వాస్ ద రిలేషన్. దాన్ని ఎంత వక్రీకరించి చెప్తున్నారంటే కరెక్ట్ కాదు. ఈ రెండు ఐడియాలజీల మధ్య గొడవ, ఒకటి క్యాపిటలిజం, ఒకటి సోషలిజం. ఎస్, క్యాపిటలిజం అయితే ఇంకా బాగుండేది దేశం, పటేల్ చెప్పినట్టు జరుగుంటే అన్న ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, అది తప్పులేదు. పటేల్ దగ్గర రానివ్వలేదు, ఇంట్లోకి రానివ్వలేదు. 3 సార్లు ఎంపీ చేసిన ఆవిడ మీద ఎలాంటి కథలు పెడుతున్నారండి? 3 సార్లు కాంగ్రెస్ ఎంపీ నిలబడింది, 2 సార్లు గెలిచింది, ఓడిపోతే రాజ్యసభ ఇచ్చాడు. సరే, మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇవాళ జాతీయ నాయకులకు సంబంధించిన విషయాల్లో దుష్ప్రచారం చేయడం అన్నది జరగకుండా ఉండడం కోసం ఏమైనా ఇనిషియేషన్ చేసి మీకు ఉత్తరాలు రాయడం అది అలవాటు ఉంది కాబట్టి ఏమైనా ప్రైమ్ మినిస్టర్కి కానీ లేకపోతే బీజేపీ వారికి కానీ ఆర్ఎస్ఎస్ వారికి కానీ ఉత్తరం రాయాలనే ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇది ఇప్పుడు చెప్పాం కదా, చూస్తారు. అంటే నేను నిజంగా అంటే ఈ రేపు నవంబర్ 14ను పురస్కరించుకుని ఏమైనా నవంబర్ 14 సందర్భంగానే నాకు నెహ్రూ గారి బర్త్డే అంటే మా చిన్నప్పుడు బాలల దినోత్సవం అని నెహ్రూ వేషం కూడా వేసాను. నేను నెహ్రూ గారి లాగా టోపీ గీపి పెట్టి ఒక డ్రామాలో యాక్ట్ చేశాను. మన రామనాథన్ తీసుకున్నాను. స్వాతంత్రోద్యమ శంకారావం అంటే రామనాథం అనే మనిషి కమ్యూనిస్టు. అతనే చెప్పాడు నాకు ఇది భారత స్వాతంత్ర చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రేనండి అని. అతను పక్కా కమ్యూనిస్టు. ప్రజానాట్య మండలిలో ఉండేవాడు, డైరెక్టర్, చాలా గొప్ప డైరెక్టర్. అతను చేసిన దాంట్లో నేను నెహ్రూ పాత్ర వేశాను. నేను నాటకాలు ఏం వేసేవాడిని కాదు, పట్టుకుని నువ్వు నెహ్రూకి పోలికలు ఉన్నాయని చేయించాడు. టోపీ అది పెట్టించి తర్వాత ఫోటోలు చూస్తే కరెక్టేరా అనిపించింది. అలాగా ఆ నెహ్రూ అనేటువంటి ఒక ఇమేజ్ ఏదైతే మనకి ప్రింట్ అయ్యిందో దానివల్ల మీకేం నష్టం లేదు. మీరు గాంధీనే పొగుడుతున్న తర్వాత గాంధీ ఐడియాలజికల్గా మీతో పూర్తిగా డిఫర్ అయిన వ్యక్తి గాంధీ. గాంధీని చంపేసింది ఎవరు? గాడ్సే ఎవరు? మీ పార్టీకి చాలా సావర్కర్ గారు ఒక ముద్దాయి. అందులో గాంధీని చంపేసింది కేసులో సావర్కర్ ఒక ముద్దాయి. అతను క్లియర్గా చెప్పాడు గాంధీని ఎందుకు చంపవలసి వచ్చింది అని. ఆయన ఐడియా ఇప్పుడు గాడ్సే అన్నవాడు గాంధీని చంపాడు కాబట్టి వాడు దుర్మార్గుడు అండి, వాడు బీడీలు కలిచేవాడు, ఆడాళ్ళ చేతులు పెట్టుకునేవాడు, మందు తాగి పడుకునేవాడు, ఇలాంటి ప్రచారం చేస్తే అర్థం ఉందా? అతనేదో నేను దేశం కోసం చేస్తున్నాను అనుకున్నాడు. గాంధీ ఇంక బతికున్నట్టయితే జాతి నిర్వీర్యం అయిపోతుంది అనుకున్నాడు. గాంధీని చంపేయాలనుకున్నాడు, చంపేసి అతనేం పారిపోలేదు, దొరికిపోయాడు. కోర్టుకు వచ్చి నా గురిశిక్ష చేయండి అని చెప్పాడు. మీరు గాడ్సే యాంగిల్లో చెప్పుకుంటూ వచ్చారనుకోండి, గాడ్సే చేసిన దాంట్లో తప్పే ఉంది, అతను త్యాగం చేశాడు అతని లైఫ్. కానీ దానివల్ల దేశానికి ఏం జరిగింది? ఈవేళ మనం మాట్లాడాల్సింది ఏంటంటే గాడ్సే చాలా గొప్పవాడండి అంటే నిజంగానే అవును, ఎస్, వాడు ప్రాణం ఇచ్చేశాడుగా. నెహ్రూ గాంధీ ప్రాణం తీసుకున్నందుకు తను ప్రాణం ఇచ్చేశాడు. దట్ డజంట్ మీన్ అతను చేసిన దానివల్ల దేశం బాగుపడిందని. అతను అది చేయకుండా ఉంటే ఫిబ్రవరి 16వ తారీఖు పాకిస్తాన్కి నడిచెళ్ళిన ఇతను ఎక్కడెక్కడైతే నడిచెళ్ళాడో గాంధీ అక్కడ మత కల్లోలాలన్నీ ఆగిపోయాయి. శాశ్వతంగా అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ లేకుండా పోను. జనవరి 30ని చంపేశారు. చంపకపోతే 16 యాత్ర జిన్నా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసాడు. ఎలా నువ్వు నడుచుకుంటూ రావద్దు, క్రౌడ్ కంట్రోల్ చేయడం, షిప్లో రా, అక్కడ రిసీవ్ చేసుకుంటాం కరాచీలో ఎక్కడో అని చెప్పి ఆయన లెటర్ రాశాడు. ఆ లెటర్లన్నీ హిస్టరీ. ఈయన చంపేశాడు. ఆ యాంగిల్ ఆలోచిస్తే గాడ్సే చేసినంత ద్రోహం ఎవడో చేయలేదు. గాంధీని చంపేయడం అనేది ఆ టైంలో గాంధీని చంపేయడం ఉన్న ద్రోహం వల్ల ఇప్పటికీ అది అలా రావడం కష్టం, రగులుతూనే ఉంది. అరే గాడ్సేని అలా అంటే ఏంటంటే ఆయన ఏమన్నా పాముకున్నాడా? గాడ్సే ఏమన్నా డబ్బు సంపాదించాడా? గాడ్సే ఏమన్నా పదవి కోసం చేశాడా? తన ప్రాణాలు ఇచ్చేసాడండి. అంటే అది వేరే ఆర్గ్యుమెంట్. అది దాని మీద ఆర్గ్యూ చేయొచ్చు మనం. ఊరుకోవా గాడ్సే సంగతి నాకు తెలియదు ఏంటి అని చెప్పి అతని క్యారెక్టర్ అసాసినేషన్ మొదలెట్టామనుకోండి, అది తప్పు అంటాను. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇంకా అసలు పాలసీల మీదకి వెళ్ళట్లే. మీకు గాడ్సేది అయితే ఆ రోజు కోర్టులో గాడ్సేది అయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చి ఉరిశిక్ష చేసిన జడ్జి గారు ఏం చెప్పాడంటే, ఇప్పుడు కనుక ఈ కోర్టులో ఓటింగ్ పెడితే
బంపర్ మెజారిటీతో గాడ్సేని వదిలేయాలంటారు. అంత జనం వచ్చారు కోర్టుకి. ఎందుకంటే గాడ్సే తన ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకు ఇలా చేశానన్నది. ఆ ఆర్గ్యుమెంట్ ఉన్నవాడికి ఎవరికైనా సరే అరే నా ప్రాణం త్యాగం చేస్తున్నాను దానికోసం అంటే వెంటనే సింపతి వస్తుంది. మనం వైడర్గా చూడగలగాలి. పొలిటికల్ దీని మీదకి వచ్చినవాడు ఈ క్యాన్వాస్ పెద్దది, ఇందులో దేశం ప్రధానం, ఇండివిజువల్స్ కాదు. అది నేను కోరుకునేది ఏంటంటే ఆ యాంగిల్లో చూడడం అంటూ స్టార్ట్ చేసిన రోజున మీరు హిందూ మతం వాళ్ళే పరిపాలించాలన్నది మీ పాలసీ. ఇప్పటికి లాక్కొచ్చారు, ఓకే పట్టింది 70 ఏళ్ళు తీసుకొచ్చారు. దట్ డజంట్ మీన్ హిందువు అన్నవాడే ముస్లింని ద్వేషించిన వాడే హిందువు, క్రిస్టియన్ని ద్వేషించిన వాడే హిందువు అన్న ఒక కొత్త నిర్వచనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం దేశం దెబ్బతింటుంది. మీరేమవుతారో నాకు అనవసరం, దేశం దెబ్బతింటుంది, అది కరెక్ట్ కాదు. నమస్కారం. నారదీయం కార్యక్రమంలో మనసారాము అంశానికి స్వాగతం. కొంతమంది నిజానికి చిన్న వయసులో ఉండి కూడా వాళ్ళకి బ్రెయిన్లో ఏ విధమైనటువంటి డిఫెక్టివ్ లేకుండా కూడా మర్చిపోవడం అనేటటువంటిది చూస్తుంటుంటాం. ఈ మరుపు అనేటటువంటిది మానసికంగా అంటే ఏదో న్యూరలాజికల్గా బ్రెయిన్లో ఏదో లోపం వల్ల వచ్చినటువంటి మరుపు కాకుండా మనసు ఒక డ్రామాలా ప్లే చేసి మర్చిపోయేలా చేయడం అనేటటువంటిది మనం చూస్తుంటుంటాం అన్నమాట. ఆ అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఏ ఏ మానసిక అంశాల్లో ఇలాంటి మరుపు వస్తుంది అనేటటువంటి ఒక అంశం రిప్రెషన్ అని ఒకటి ఉంది. డిప్రెషన్ కాదు, రిప్రెషన్. ఈ రిప్రెషన్ అనేటటువంటి ఏంటంటే మనకు ఉండేటటువంటి మన చేతనంగా మన యొక్క కంట్రోల్లో మనకంతా కూడా తెలుస్తూ ఉండేటటువంటి మైండ్ కొంత అయితే మనకి తెలియకుండా మన యొక్క కంట్రోల్ లేకుండా మన యొక్క చైతన్యం కానీ లేకపోతే చైతన్యం అని కూడా అనలేము, యాక్టివిటీ లోపల జరుగుతూనే ఉంటుంది. మన యొక్క స్పృహ లేకుండా ఉండేటటువంటి బయట ప్రపంచంలో చెప్పుకునేటువంటి సబ్ కాన్షియస్ అనేటువంటి మైండ్, అంటే యాక్చువల్గా దాన్ని ఫ్రాయిడ్ అన్కాన్షియస్ మైండ్ అని అంటాడు. ఈ అన్కాన్షియస్ మైండ్లో ఉండేటటువంటి 90% చెత్తా చెదారం ఎంతో ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండానే ఒక మెకానిజం అలవాటు చేసుకుంటారు. ఆ మెకానిజం ఏం చేస్తుందంటే ఏదైనా కొంచెం మనసుకు బాధ కలిగించే అంశం జరిగితే దాన్ని కాన్షియస్ మైండ్లో ఉంచుకోకుండా అన్కాన్షియస్ మైండ్లోకి తెలియకుండానే తోసేస్తారు. తోసేసేటప్పటికి అసలు ఆ సంఘటన జరిగిన విషయమే వాళ్ళకి గుర్తుండదు. ఇది మనకి ఒక సినిమాలో అంటే కృష్ణవేణి అనేటటువంటి ఒక సినిమా ఆ మధ్య ఎప్పుడో వచ్చింది. అంటే నేను చూడలేదు అనుకోండి, కానీ చూసిన వాళ్ళు చెప్పారు. దాని గురించి కథ గురించి కూడా డిస్కషన్స్ అయ్యి అవుతా ఉంటాయి. అంటే ఏమిటనమాట, కృష్ణవేణి అనేటువంటి సినిమాలో ఏం జరిగిందంటే ఈ ఆడపిల్లలందరూ కూడా ఏదో బీచ్కి సరదాగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కాస్త దారి తప్పుతుంది, దొండగల బారిన పడుతుంది, అఘాయిత్యానికి గురవుతుంది, సమస్యలు పడిపోతుంది. సమస్యలు పడిన తర్వాత లేచాక ఏం జరగాలి? న్యాచురల్గా మనకి మామూలుగా న్యాచురల్ స్క్రిప్ట్ అయితే ఆ అమ్మాయి ఏమో ఏడ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడిపోయి గోలెత్తిపోయి ఇంకా తట్టుకోలేకపోతే ఇంకేదో అఘాయిత్యం పనిచేసో లేకపోయినట్టయితే పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఏదో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అనేటువంటి ఆలోచన అంతా కూడా ఒక గందరగోళం సిచ్యువేషన్. లైఫ్ ఇంత బాగా జరుగుతుంది, ఇలా అయిపోయింది ఏమిటి అనేది. రెండోది ఏంటంటే ఇమీడియట్గా ఆవిడ రియాక్ట్ అయ్యి వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళని గుర్తు తెచ్చుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తను ఇంత అఘాయిత్యం చేసినందుకు కానీ వాళ్ళు పని పట్టేలాగా అది ఇలా ఇవన్నీ కూడా న్యాచురల్గా కొన్ని రకాల మెథడ్స్ ఉంటాయి. కానీ ఈ అమ్మాయి యొక్క మైండ్ ఏం చేసింది, ఆ సంఘటనని లోపలికి అన్కాన్షియస్ మైండ్లోకి తోసేసింది. ఈ తోసేసే ప్రక్రియను రిప్రెషన్ అంటారు. అప్పుడు ఏమైంది, అమ్మాయి లేచిన తర్వాత అసలు ఏం జరగనట్టే, ఏమిటో ఏంటి మన వాళ్ళందరూ ఏమైపోయారు అన్నట్టుగానే అనుకుని ఇంటికి వచ్చేసింది. అసలు ఏమీ జరగనట్టుగా మామూలుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది.
అంటే ఏమిటనమాట, ఆ మెటీరియల్ తనకి ఏదైతే బాధ కలిగిస్తుందో ఆ మెటీరియల్ని రిప్రెస్ చేసేసుకుందన్నమాట తెలియకుండా. ఈ రిప్రెషన్ జరిగిన వాళ్ళకి మరి ఆ మెటీరియల్ ఇంక జీరో అయిపోయినట్టేనంటే జీరో అయిపోతుంది. అదేమవుతుంది, లోపలుండి అప్పుడప్పుడును నేను ఉన్నాను సుమా బయటికి రమ్మంటావా అనేటటువంటి సిగ్నల్స్ ఇస్తుంటుంది. అంటే ఏదన్నా కళల రూపంలో ఏదో పీడకలు వచ్చినట్టు, లేకపోతే ఆ సినిమాలో లాగా ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రేమలో పడ్డం, వీళ్ళిద్దరూ కలిపి ఎప్పుడైనా బీచ్కి వెళ్దామా అనుకునేటప్పటికి బీచా, ఏదో తెలియని ఆందోళన. ఈ తెలియని ఆందోళన ఎక్కడి నుంచి వస్తుంది, సిగ్నల్స్ వస్తున్నాయి అనమాట లోపల నుంచి. అదిగో అప్పుడు ఒకసారి జరిగింది కదా, అంతా గుర్తొస్తుంది అనమాట అనేటప్పటికి మళ్ళీ దాన్నేమో ఆ యాంగ్జైటీ తప్పుకోవడం కోసం మళ్ళీ డైవర్షన్ ఇలా ఉంటుంటుంది అనమాట. ఇది రిప్రెషన్ అనేటటువంటిది మైండ్ అలవరుచుకునేటటువంటి ఒక మెకానిజం. ఈ రిప్రెషనే కాకుండా ఇంకొక రకం ఒక సైకోజెనిక్ యామ్నీసియా ఒకటి ఉంటుంది. ఆ సైకోజెనిక్ యామ్నీసియా అనేటటువంటి ఇంకా కొన్ని రకాలు, ఇవన్నీ కూడా డిసోసియేషన్లోకి వస్తాయి. డిసోసియేషన్ అంటే ఏమిటంటే మనసులో ఉండేటటువంటి కొంత భాగం, ఒరిజినల్గా ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఆ వ్యక్తిత్వంలో కొంచెం ఇమడలేనటువంటి కొంత భాగం అది సెపరేట్ అయిపోయి అది కాసేపు వేరేగా ఫంక్షన్ చేస్తుంది. అంటే దానికి వేరే గూడు కట్టేసుకుంటుంది అనమాట. గూడు కట్టేసేసుకుని వేరేగా ఫంక్షన్ చేస్తుంది. ఫంక్షన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ గూడు నుంచి మామూలు స్థితికి వచ్చేయచ్చు అనమాట. అంటే కొన్ని నచ్చనటువంటివి కొన్ని యామ్నీసియా కింద, సైకోజెనిక్ యామ్నీసియా కింద వచ్చే కొన్ని ఉంటాయి. కొంతమంది డిసోసియేషన్లో రకరకాల వేరే వేరే వ్యక్తిత్వాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఇందులో కూడా మరుపు వస్తుంటుంది. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. కొన్ని విషయాలు మనం ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాము అంటే మామూలుగా ప్రాక్టికల్గా చూస్తుంటుంటాం. మనం పిల్లలు క్లాసులో చెప్పింది చిన్న మాట గుర్తుపెట్టుకోమంటే గుర్తుపెట్టుకోలేడు, కానీ క్రికెట్లో ఫలానా కపిల్ దేవ్ అప్పుడు ఎన్ని సెంచరీలు చేశాడు ఆ ఏడాది, లేకపోతే చిరంజీవి ఫలానా సినిమాలో ఆ డ్యాన్స్లో ఎన్ని స్టెప్స్ ఎలా వేశాడు, ఇవన్నీ కూడా బాగా చెప్పమంటే చెప్తాడు. అదే ఏ అశోకుడు ఏ కాలం నాటివాడో లేకపోతే ఇంకోటి ఏదో అడిగితే అవన్నీ ఏం గుర్తుంటాయి అంటారు. అంటే ఇంట్రెస్ట్ని బట్టి ఎలా అయితే గుర్తుపెట్టుకోవడం ఉంటుందో అలాగే తమకి ఇంట్రెస్ట్ లేనితనం వల్ల ఒక్కొక్కసారి మర్చిపోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఎలా మర్చిపోవడం జరుగుతుంటుందంటే ఏదైనా ఒక విషయం క్లాసులో నోట్స్ రాయాలనుకోండి, నోట్స్ రాయడం అంటే ఇంక ఎంత చిరాకో అనుకోండి, ఆ రోజు మనకు తెలియకుండానే పెన్ మర్చిపోతాం. అంటే ఏంటనమాట, ఒక ఇమ్మెచ్యూర్ మెకానిజం అనమాట. ఏమిట్రా క్లాసులో నోట్స్ రాయట్లేదంటే అని టీచర్ అడిగితే సార్ పెన్ తెచ్చుకోలేదండి అందుకని అన్ని వింటున్నానండి. అప్పుడు ఎవరిదారైనా ఎక్స్ట్రా పెన్ ఉంటే ఇవ్వండిరా అని అనిపించుకునే ఇది ఉంటుందన్నమాట. లేకపోతే ఏదైనా అంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం కన్వీనియంట్గా మర్చిపోయాడు అని అంటాం. కన్వీనియంట్గా మర్చిపోవడం అంటే తనకి కావలసినవి గుర్తుపెట్టుకుంటారు, అక్కర్లేనివి మర్చిపోతారు. ఇదేదో తెలిసి చేసే పని కాదు, తెలియకుండా జరిగిపోతుంటుంది. ఒకసారి ఒక వాటర్లో ఎన్యూమరేషన్ చేసేటటువంటి ఒక అధికారి మామూలుగా ఇంటింటికి సర్వేకి వెళ్ళి తలుపు కొట్టాడు. గృహిణి తలుపు తీసింది. మేము ఓట్లు లెక్కిస్తున్నామండి, అవన్నీ కూడా రాసుకుంటున్నాం, పాత దానికి వెరిఫై చేసుకుంటున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటారండి? ఆ ఇంట్లో 4 ఉంటామండి, ఇంకో 2 పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు 4, పిల్లలు 2. సరే అయితే మీ పెద్దవాళ్ళు ఎవరెవరో పేర్లు చెప్పండి అంటే మా ఆయన గారి పేరు సుబ్బారావు గారండి. సరే అయితే మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి అండి. సరే మీ మామగారును అత్తగారు కదా ఉన్నారన్నారు? అవునండి వాళ్ళండి. మీ మామగారి పేరేంటి? మా మామగారి పేరు దీక్షితులు గారండి. సరే మీ అత్తగారి పేరు? మా అత్తగారి పేరండి. చెప్పమ్మా మీ అత్తగారి పేరేంటి? మా అత్తగారి పేరు మా అత్తగారి పేరు చెప్పమ్మా మీ అత్తగారి పేరు ఉత్తరవట్లే. అంటే అత్తగారి పేరు ఎందుకని బ్లాక్ అయిపోయింది అక్కడ? రోజు చూసి అత్తగారి పేరు ఎవరన్నా మర్చిపోతారా? అంటే ఆవిడకి తెలియకుండానే మనసులో ఈ అత్తగారు అనేటువంటిది ఎంత కసి ఉందంటే అది చివరికి మైండ్లో నేను బ్లాక్ చేసి పారేశాను, నీ పేరు ఉచ్చరించడం కూడా నాకు మంటెక్కిపోతుంది అనేటటువంటి భావన ఆ మరుపులో మనకి గోచరిస్తుంది అనమాట. ఇలా మనకి కొన్ని చప్పును మర్చిపోయే వాటికి వెనకాల ఏదైనా ఒక అన్కాన్షియస్ మెకానిజం ఉంటూ ఉండవచ్చు. అలాగే సైకలాజికల్గా ఉండే కొన్ని ఇంకా మరుపు స్టేజ్లు ఏమిటంటే
ఫ్యూగ్ స్టేట్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫ్యూగ్ స్టేట్ అన్నది ఎలా ఉంటుందంటే, ఏదైనా విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు తెలియకుండానే ఇంట్లోంచి ఎక్కడికో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుగుతారు. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కాన్షియస్నెస్ వస్తుంది. వచ్చేటప్పటికి అక్కడ ఏంటండి ఏ ఊరిది? ఇది అనకాపల్లి. నేను రాజమండ్రి నుంచి అనకాపల్లి ఎప్పుడు వచ్చాను? అయోమయంగా చూస్తుంటాడు. ఇవాళ తారీఖు ఎంత? ఇక ఇవాళ ఫలానా తారీఖు. ఏంటి అప్పుడే 4 రోజుల నుంచి నేను ఇలా తిరుగుతున్నానా? అందరూ వెతుక్కుంటారు, చివరికి దొరుకుతాడు ఇది అది. ఆ 4 రోజులు ఏమైంది? అసలు ఏం గుర్తులేదు నాకు. ఎందుకు అలా జరిగింది? ఏదో ఒక విపత్కరమైన పరిస్థితి. ఆ విపత్కరమైన పరిస్థితి నుంచి ఏం చేయాలో తెలియని తనంతో ఒక్కసారిగా మైండ్ అతని చేత బయట తిప్పేసింది. అదంతా కూడా మర్చిపోయేలా చేసింది తాత్కాలికంగా. దీన్ని ఫ్యూగ్ స్టేట్స్ అని అంటారు. అలాగే డిసోసియేషన్లో కొంతమంది వాళ్ళకి వ్యక్తిత్వంలో వాళ్ళలో ఉండేటువంటి ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఒక ప్రత్యేకమైన రూపు తీసుకుని కొంత తన యొక్క లోపల ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటటువంటి అన్నిటినీ కూడా అది చూపించేసేసి అది బయటికి వెలిగక్కేసుకుని మళ్ళీ మామూలు అయిపోతుంది. మనకి క్లాసికల్ ఎగ్జాంపుల్ చూసాం కదా, అపరిచితుడు. ఓ బ్రాహ్మణ అబ్బాయి, చాలా చక్కగా బుద్ధిమంతుల్లా పెరుగుతున్న అబ్బాయి, ఉడికిపోతున్నాడు. సొసైటీలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలన్నీ చూసేటప్పటికి మంటిక్కిపోతుంది. ఈ మంటలో ఏం చేయాలో తోచడం. మామూలు ఈ వ్యక్తిత్వంలో ఎలా జరగదా? ఆ మంట పెరిగింది, ప్రెషర్ కుక్కర్లో పెరిగినట్టు పెరిగిపోయి ఏదో రోజు ఈ వ్యక్తిత్వం నుంచి బయటపడిపోయి తను చేయాలనుకున్న అన్ని చేసి పారేశాడు. చేసేసిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ వ్యక్తిత్వంలోకి వచ్చాడు. ఈ ఒరిజినల్ వ్యక్తికి ఈ అపరిచితుడు అనేవాడు ఒకడు ఉన్నాడని కూడా తెలియదు. ఈ ఒరిజినల్ వ్యక్తులు ఎవరన్నా చెప్పారనుకోండి, ఎవడో తిరుగుతున్నాడట, అందరినీ వేసేస్తున్నాడట, చాలా క్రూరంగా రాక్షసంగా చంపుతున్నాడట, బాబోయ్ అలా చేస్తున్నాడా, ఎందుకైనా మంచిది మనం కూడా బయటికి తిరగకుండా ఉందాం అనేటటువంటి స్థితి ఈ ఒరిజినల్ పర్సనాలిటీలో మనం చూస్తాం. ముందు ఎప్పుడోకప్పుడు థెరపీ ద్వారా అపరిచితుడు కంపార్ట్మెంట్కి ఈ కంపార్ట్మెంట్కి పైన మధ్యలో బ్రిడ్జ్ చేసేసినట్టయితే, అంటే అది కుదురుతుందనమాట మనకి. అది చేసేసినట్టయితే ఇంకిలాగా తను వేరే రూపంలోకి వెళ్ళి తీర్చుకోవడం కాకుండా ఫ్రీగా తన మనసులో భావాలు వెంటిలేట్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి డిసోసియేషన్లోనే మరుపు మనం కొన్ని పూనకాల వాళ్ళకి కూడా చూస్తుంటాం. పూనకంలోకి సడన్గా అమ్మవారో లేకపోతే దెయ్యమో వాలినట్టుగా ఏదేదో చేయాల్సినవన్నీ చేసేసి మళ్ళీ మామూలు అయిపోతుంటారు. మామూలుగా ఉన్నప్పుడేమో అమ్మవారి పూనకం అన్నది గుర్తుండదు అనమాట. ఈ విధంగా ఇలాగా ఈ డిసోసియేషన్ రూపంలో ఉండేటటువంటి మరుపులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలా సైకలాజికల్గా వచ్చే మరుపులు చాలా సులువుగా తగ్గిపోతాయి. ఎలా తగ్గుతాయంటే, వీటికి ఏదో మెడిసిన్ అన్నది రోల్ చాలా తక్కువ. సైకలాజికల్ కౌన్సిలింగ్లో మొత్తం బాగా వెంటిలేట్ చేసుకుంటూ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఏమున్నాయి, ఏ ఈవెంట్స్ మూలన ట్రిగ్గర్ అవుతున్నాడు, ఎక్కడ సంఘర్షణకు లోనవుతున్నాడు, ఇవన్నీ కూడా బయటికి కక్కిచ్చే కొద్ది తను తాను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంటుంది. అలాగే డ్రీమ్స్ని బట్టి ఆ డ్రీమ్స్లో కంటెంట్ ఎలా ఉంటుంది, ఆ ప్రవర్తనలో కంటెంట్ ఏమిటి, ఇతని యొక్క పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ ఎలా గ్రాడ్యువల్గా అనలైజ్ చేసే కొద్ది తను తాను ఒక అర్థం చూపిస్తుంటుంటే తను తాను అర్థం చేసుకుని నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళకే కొంచెం అబ్నార్మల్ బిహేవియర్లోకి వెళ్తున్నప్పుడల్లా బిహేవియర్ థెరపీ అని ఒకటి ఉంటుంది. ఆ బిహేవియర్ థెరపీ పెట్టినట్టయితే ఆ బిహేవియర్ థెరపీ ద్వారా కూడా ఈ అబ్నార్మల్ బిహేవియర్స్, అంటే చెప్పాలంటే ఈ ఒక బ్యాడ్ హ్యాబిట్లోకి వెళ్ళిపోవడం అనేది మరల్చుకోవడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఇవి మనం ఎప్పటివరకు మాట్లాడుకున్నవన్నీ కూడా సైకలాజికల్గా మానసికంగా వచ్చేటటువంటి మరుపులు. యాక్చువల్గా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే మరుపులు కూడా ఉంటాయి. ఆ మరుపుల గురించేమో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. మరి మరొక మానసారాము ఎపిసోడ్కి గురించి ఎదురు చూద్దాం. సెలవు. అందరికీ నమస్కారం. ఈ వారం మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మేకప్. ప్రతి ఆడవాళ్ళకి
అంటే చిన్న అమ్మాయి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి. వాళ్ళు బయటికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మేకప్ అనగానే ఒక మంచి స్మైల్ వచ్చేస్తుంది ఫేస్ మీద. సో ఈ వారం మనం అసలు మేకప్ వాడాలా వద్దా, వాడితే ఎలాంటి మేకప్ వాడాలి, మేకప్ వాడడం వల్ల వచ్చే స్కిన్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, అవి రాకుండా మనం మన స్కిన్ని ఎలా కాపాడుకోవాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ మేకప్ ఏంటంటే మనం వాడే ప్రోడక్ట్ నాన్ కొమెడోజెనిక్ అయి ఉండాలి. నాన్ కొమెడోజెనిక్ అంటే మైల్డ్ పింపుల్స్, అంటే మన స్కిన్ మీద ఉన్న పింపుల్ గ్లాండ్ పోర్స్ ఏదైతే ఉంటాయో వాటిని బ్లాక్ చేయకుండా ఉండాలి. మోస్ట్ కామన్లీ ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు లిక్విడ్ ఫౌండేషన్స్ ఉంటాయి, లేదా ఆయిలీగా ఉన్న క్రీమ్స్ అంటే కన్సీలర్స్ అయినా ఏదైనా కూడా దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే అది పెట్టినంతసేపు ఎక్కువసేపు ఉంచేస్తే స్కిన్ మీద ఉన్న పోర్స్ అన్ని క్లాగ్ చేసి లేటర్ ఆన్, అంటే ఇమీడియట్గా రాకపోవచ్చు, కపుల్ ఆఫ్ అవర్స్ లేదా కపుల్ ఆఫ్ డేస్ అంటే 1 వీక్ అలా తర్వాత కూడా చిన్న చిన్న మైల్డ్ పింపుల్స్ లాగా రావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అంటే ప్రాపర్ మేకప్ ప్రోడక్ట్స్ ఏంటంటే నాన్ కొమెడోజెనిక్ అయి ఉండాలి. సో నాన్ కొమెడోజెనిక్ లేబుల్ లేనిది వాడితే ఎస్పెషలీ యాక్నీ ప్రోన్ స్కిన్, అంటే పింపుల్స్ ఎక్కువగా వచ్చే స్కిన్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ నాన్ కొమెడోజెనిసిటీ ఇంకొకటి మనం చూసుకోవాల్సింది, జనరలీ ఏ స్కిన్ టైప్ అయినా కూడా, అది డ్రై స్కిన్ అయినా, నార్మల్ అయినా, లేదా ఆయిలీ స్కిన్ అయినా, లేదా కాంబినేషన్ స్కిన్ అయినా కూడా వీలైనంత వరకు పౌడర్ బేస్ వాడుకుంటే బెటర్. అది కన్సీలర్ అయినా, మేకప్ ఫౌండేషన్ అయినా, లేదా పౌడర్ అయినా కూడా. అంటే కాంపాక్ట్ పౌడర్స్లో డెఫినెట్గా కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది. సో అది కంప్రెస్ పౌడర్స్ అండ్ కాంపాక్ట్ పౌడర్స్ అవాయిడ్ చేసి వీలైనంత వరకు లూజ్ పౌడర్స్ వాడుకుంటే చాలా బెటర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే యాక్రిలేట్ ఫ్రీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏది వాడినా కూడా మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అది డ్రైన్స్లోంచి బయట సీలోకి, అంటే రివర్లోంచి సీలోకి వెళ్ళిపోతుంది. సో మైక్రోప్లాస్టిక్స్ అన్నవి కాస్మెటిక్స్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అది ఇప్పుడు మనకి ఫేస్ స్క్రబ్స్ ఉన్నాయి, మైక్రో బీడ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ బీడ్స్, తర్వాత నెయిల్ పాలిషెస్లో గ్లిటర్ ఉంటుంది, లేదా షిమ్మర్ అంటే ఫేస్ మీద వాడే పౌడర్ గ్లిటర్ అయినా అలాంటి వాటిలో ఏంటంటే మైక్రోప్లాస్టిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎన్వైర్న్మెంట్, ఈ ఎన్వైర్న్మెంట్ సేఫ్టీ కూడా మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం వీలైనంత వరకు కొంచెం యాక్రిలేట్ ఫ్రీ ఆర్ మైక్రోప్లాస్టిక్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడితే మంచిది. ఎందుకంటే ఇవి ఈకోసిస్టంలోకి వెళ్ళి వాటర్లో ఉన్న అక్వాటిక్ యానిమల్స్ అవన్నీ వాటిని కన్జ్యూమ్ చేసి వాటి మీట్లో ఉండిపోయి తిరిగి మళ్ళీ హ్యూమన్స్ అది కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు మన బాడీలోకే వచ్చి చాలా విధాలుగా, అంటే లాంగ్ డ్యూరేషన్లో పొల్యూషన్ చాలా కాజ్ చేస్తుంది అనమాట. దానివల్ల లాంగ్ డ్యూరేషన్లో మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వీలైనంత వరకు మైక్రోప్లాస్టిక్స్ లేనివి అలాంటి ప్రోడక్ట్స్ వాడితేనే మంచిది. అండ్ లేటెస్ట్ ట్రెండ్ ఈజ్ అబౌట్ సే నో టు క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్. సో యానిమల్ ఫ్రెండ్లీ కూడా అయి ఉండాలి. అంటే సర్టన్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి వాటి మీద దిస్ హ్యాస్ నాట్ బీన్ టెస్టెడ్ ఆన్ ఎనీ యానిమల్స్ అని ఉంటుంది. సో వీలైనంత వరకు యానిమల్ ఫ్రెండ్లీ అంటే నో క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్ ఉన్న ట్యాగ్ ఉన్నవి కూడా వాడుకుంటే మంచిది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ మెడికేటెడ్ క్రీమ్స్ ఆల్సో, అంటే టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి. దే గివ్ ద ఎఫెక్ట్ ఆల్మోస్ట్ మీకు ఒక లైట్ మేకప్ వేసుకున్న ఎఫెక్ట్ ఇస్తాయి. తర్వాత లూజ్ పౌడర్స్ వాటి మీద పెట్టుకోవచ్చు. అండ్ బీబీ క్రీమ్స్ ఇప్పుడు అందరికీ తెలుసు, బికాజ్ న్యూస్ పేపర్, టీవీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ బీబీ క్రీమ్స్. బీబీ క్రీమ్స్ కూడా మెడికేటెడ్ బీబీ క్రీమ్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే మనకి కావాల్సిన ఎఫెక్ట్ వచ్చి అట్ ద సేమ్ టైం దాని సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేకప్ ఏది వేసుకున్నా మోస్ట్ ఇంపార్టెంట్ అది ఓవర్ నైట్ ఉంచేసుకోకూడదు. అంటే మొత్తం రాత్రంతా అది బాడీ మీద అలాగే స్కిన్ మీద ఉండిపోకూడదు. సో వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ మేకప్, అంటే మీ మేకప్ వేసుకున్న తర్వాత తీసేయడం దాన్ని వెరీ ఇంపార్టెంట్. సో మేకప్ క్లీన్ చేసుకొనే దయచేసి గెట్ బ్యాక్ టు బెడ్. సో క్లెన్జింగ్ కూడా బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్. క్లెన్జర్స్ అంటే బాగా డ్రై స్కిన్ వాళ్ళు మైల్డ్ క్లెన్జర్స్ వాడుకోవాలి మేకప్ తీసేయడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ మిస్లర్ వాటర్ ఉంది, దట్ ఈస్ ఆల్సో అవైలబుల్, మెడికేటెడ్ మిస్లర్ వాటర్స్ అవైలబుల్. అండ్ బాగా గ్రీజీ ఫౌండేషన్స్ అలాంటివి అవాయిడ్ చేయలేని పరిస్థితి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
క్లాసికల్ డాన్సర్స్, అలాంటి వాళ్ళది స్టేజ్ ఆర్టిస్ట్స్, వాళ్ళకి కంపల్సరీ ద మేకప్ విల్ బీ ఆయిల్ బేస్డ్, అంటే బాగా థిక్ అండ్ ఆయిలీ మేకప్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేకప్ తీయడానికి యూ హ్యావ్ టు యూజ్ అ క్రీమీ ఫార్ములేషన్, మచ్ మోర్ క్రీమ్ బేస్డ్ క్లెన్జర్స్తో క్లీన్ చేసుకోవాలి. అండ్ కంపల్సరీ ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత, బికాజ్ మేకప్ లాంగ్ డ్యూరేషన్ ఉంది కాబట్టి నైట్ ఒక మాయిశ్చరైజర్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టోన్, అంటే అది ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్, డ్రై స్కిన్ అయితే దానికి మీరు వాడాల్సింది ఆయిలీ ఆర్ అంటే లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఆర్ క్రీమీ మాయిశ్చరైజర్ వాడుకొని పడుకోవడం ఆల్వేస్ బెటర్. అండ్ వన్ మోర్ టిప్ ఇస్, బిఫోర్ అప్లయింగ్ మేకప్ డైరెక్ట్ స్కిన్ మీద అప్లై చేయకుండా ముందు ఒక లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అన్నా, లేదా వన్ సన్ స్క్రీన్, అంటే సన్ స్క్రీన్స్ కూడా లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి విచ్ హ్యావ్ అ మ్యాట్ ఫినిష్, అంటే అది పెట్టడం వల్ల మీ స్కిన్ టెక్స్చర్ అయితే అసలు ఏమీ తేడా ఉండదు అనమాట. అండ్ అది ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద ఫామ్ అవుతుంది. సో అది పెట్టి దాని మీద మీరు మేకప్ వేసుకుంటే దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. సో ప్లీజ్ స్టే సేఫ్ అండ్ యూజ్ యువర్ products very intelligently. Thank you.